సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీజేపీ నుంచి కొందరు ఎంపీ అభ్యర్థులు తొలి రోజే నామినేషన్ వేయబోతున్నారు. తర్వాత ప్రచారం జోరు పెరగనుంది. అన్ని పార్టీలు కూడా ఒక ప్రచార జోరు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రచారం కాంగ్రెస్ బాగా కలిసి వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ప్రజలను నమ్మించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఫలితంగా బీజేపీకి 4-5 సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన అస్త్రాన్ని మళ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు ఆరోపించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలో దించాలని ఆరోపించారు. మరోవైపు ఆ పార్టీ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఆ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేయడం లేదని పేర్కొన్నారు. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంది. తన కూతురుకు బెయిల్ ఇప్పించుకునేందుకు కేసీఆర్ బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లను లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ ఖండించలేకపోవడంతో మరోమారు ఈ ఆరోపణలతో రెండు పార్టీలకు నష్టం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కేడర్లోనూ రేవంత్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం ఉందా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని, బీజేపీకి తీవ్ర నష్టం చేసిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి మరోసారి వ్యూహాత్మకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది పేర్కొంటున్నారు.